హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉంటే ఈ విధంగా బెల్లం వేసి రవ్వ లడ్డూలు చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి లడ్డూలు. బెల్లంతో చేసిన కానీ లడ్డూల రుచి అయితే చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి లడ్డూలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బెల్లం రవ్వ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పు నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, సూజీ. 1 కప్పు వేసుకుని ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మీకు వేగితే కమ్మటి వాసన వస్తుంది, అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. లడ్డూల రుచి అంతా కూడా ఈ రవ్వ వేయించుకోవడంలోనే ఉంటుంది. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. చూడండి, రవ్వ చక్కగా వేగిపోయింది కదా, లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా వేయించుకోవాలి. నాకైతే 8 నిమిషాలు టైం పట్టిందండి ఈ రవ్వ వేగడానికి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని రవ్వ లేకుండా క్లీన్ చేసేసుకోండి. రవ్వ ఉందంటే మాడిపోతుంది. రవ్వ లేకుండా క్లీన్ చేసేసుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. వెయిట్లో నాకైతే ఇది 110 గ్రాములు ఉందండి ఈ పచ్చి కొబ్బరి తురుము. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరి పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, పొడి పొడిగా అయింది కదా. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోండి. నెయ్యి వేయిస్తే కొబ్బరి కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు కమ్మగా ఉంటుంది. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరిలో తేమంతా పోయి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరికి బదులుగా మీరు ఎండు కొబ్బరి పొడితో కూడా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి అయితే 1/2 కప్పు తీసుకోండి. దాన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించుకుంటే, లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. కొబ్బరి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరిని రవ్వ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. నేను కొబ్బరికి వెనక ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసానండి. మీరు తీయకుండా కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే తీసేసైనా చేసుకోవచ్చు. ఈ రవ్వ కొబ్బరి బాగా కలిసిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది నాకు 125 గ్రామ్స్ ఉందండి. 125 గ్రాముల తురిమిన బెల్లం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి, 2 టేబుల్ స్పూన్లు. ఈ బెల్లం కరగడానికి సరిపడా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా లోలోనే ఉండాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశారంటే బెల్లం కరగకుండానే పాకం వచ్చేస్తుంది. మనకి ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగి కొంచెం జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసేసుకుని ఈ పాకంలో ఈ రవ్వ ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలండి. మనకి బెల్లం కరిగించుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ వేసేసుకోవాలి. బెల్లం పాకంలో రవ్వ బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పాలు పడతాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే మొత్తం ఇన్ని పాలు పోసానండి. పాలు చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ మనకి తడి తడిగా ముద్దగా ఉండాలి. అప్పుడే ఈ పాలను రవ్వ పీల్చుకుని లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా ముద్దగా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఇదంతా కూడా స్పూన్తో కొంచెం నొక్కి పెట్టేసుకోండి. స్ప్రెడ్ చేసేసి ఈ రవ్వని బాగా నాననివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే రవ్వ చక్కగా నానుతుంది. నేనైతే ఒక 15 మినిట్స్ ఉంచేసానండి. 15 మినిట్స్ తర్వాత చూడండి, రవ్వ చక్కగా మనకి ఇందాక ముద్దగా ఉంది కదా, చక్కగా ఇప్పుడు లడ్డూలు చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది. బాగా నానింది రవ్వ కూడా. బాగా ఒకసారి కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోండి. నేనైతే కొంచెం చిన్నవే చేస్తున్నాను, మరీ పెద్దవి చేయట్లేదు. చూడండి, ఈ సైజులో చేస్తున్నాను. చూడండి, లడ్డూ చక్కగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. జ్యూసీగా చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత జ్యూసీగా ఉంది లడ్డు. మధ్య మధ్యలో కొబ్బరి డ్రై ఫ్రూట్స్ తగులుతూ లడ్డు రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే లడ్డూలు చేసేటప్పుడు మధ్య మధ్యలో చేతికి రవ్వ అంటుకుపోతూ ఉంటుందండి. బాగా స్టిక్కీగా అంటుకుపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆ రవ్వను తీసేసుకుంటూ లడ్డూల్ని చేసేసుకోవాలి. నాకైతే ఈ కొలతతో 12 లడ్డూలు వచ్చాయి. ఈ సైజు లడ్డూలు 12 వచ్చాయి. మరి మీరు కూడా ఈ బెల్లం రవ్వ లడ్డూలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.